వాళ్ళకి తమిళ్ లాంగ్వేజ్ అన్నా వాళ్ళ పీపుల్ అన్నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాంటి ప్లేస్లో సద్గురు గారి కూతురికి పెళ్లి చేశారు కానీ బయట వాళ్ళ ఆడపిల్లలకి పెళ్లి కానివ్వకుండా చేస్తున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాను. నేను సద్గురు, నేను బ్రహ్మచారిని అవుతాను, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అన్నా కూడా అవునా అవుతా. సద్గురుని నోటికొచ్చినట్టు మాట్లాడాడండి ఒకడు. సద్గురు గారు సెక్యులర్ పర్సన్. ఆంధ్రాలో సడన్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ వచ్చాయి. ఎక్కడి నుంచి? కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బేసిక్గా ఈ మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇషా ఫౌండేషన్ గురించి మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ యోగా టీచర్ అండ్ ఆమె లైక్ ఇషా ఫౌండేషన్ వాలంటీర్ కూడా శ్రీరమ్మ మండువ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇషాకు మధ్య సంబంధం ఏంటి? ఓకే, నేను ఒక వాలంటీర్ అండి. ఐఎమ్ నాట్ అ ఫుల్ టైమ్ వాలంటీర్, బట్ నాకు కుదిరినప్పుడు నేను వెళ్ళి వాలంటీరింగ్ చేస్తూ ఉంటాను. వాలంటీర్ అంటేనే స్వతహాగా మనకి నచ్చి వెళ్ళి అక్కడ ఏదన్నా పనులు చేసుకోవచ్చు అనమాట, సేవ చేయొచ్చు. సేవ ఈజ్ నాట్ అగైన్ ఏదో మనుషులకే సేవ అని కాదు. అక్కడ గుడిలో సేవ చేసుకోవచ్చు, భోజనం వడ్డించవచ్చు, ఎనీథింగ్, గోశాలలో పని చేసుకోవచ్చు, ఆశ్రమంలో పని చేయొచ్చు, ఏదైనా అనమాట. మనకి నచ్చితేనే మనం ఉండొచ్చు కూడా. సో దట్ ఈస్ కాల్డ్ వాలంటీర్. నేను 2016 నుంచి, నేను 2015లో నేను డెంటిస్ట్ అండి. నా డెంటిస్ట్రీ ఫినిష్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళి 6 monthsలోనే నాకు యుఎస్ సూట్ కాదని నేను డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత ఐఎమ్ డెస్టిన్డ్ అనుకోవచ్చు. నా అదృష్టం కొద్దీ అసలు స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళాలనే టైంలో నాకు ఈషా గురించి తెలియటం, సద్గురు వీడియోస్ చూడటం, అలా ఫస్ట్ టైం 2016లో ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ అమీర్పేట్లో హైదరాబాద్లోనే చేయడం జరిగింది. తర్వాతే ఫస్ట్ టైం ఆ ప్రోగ్రామ్ నుంచి నేను నేర్చుకున్న యోగా ప్రాక్టీసెస్ వల్ల ఈషాకి వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ నేనే ఫస్ట్ టైం ఈషాకి వెళ్ళానండి. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. యోగా ముందే నేర్చుకున్నారా, ఈషాకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారా? సో నేను నా 6 years ఆఫ్ ఏజ్ నుంచి నేను యోగా చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చానండి. మా పేరెంట్స్ నన్ను పత్రిజీ అని ఉండేవారు, అప్పట్లో యోగా గురువు ఉండేవారు, మెడిటేషన్ సెంటర్స్ ఉండేవి. పేరెంట్స్ అలా మెడిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్లేవారు. అలా కూకట్పల్లిలో శ్రీ సత్పాల్ మహారాజ్ ఆశ్రమం అని ఒక ఆశ్రమంలో ఫస్ట్ టైం నేను స్కూల్ డేస్ నుంచి యోగా నేర్చుకున్నాను. అక్కడ నా 10th క్లాస్లో యోగా నేర్పించడం జరిగింది. దాని తర్వాత డెంటిస్ట్రీలోకి వెళ్ళిపోయాను. 2014లో మళ్ళీ నేను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తరఫున టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ వచ్చాను. రీసెంట్గా ఆయుర్వేద కోర్సెస్ చేశాను, చక్ర హీలింగ్ కోర్సెస్ చేశాను. సో నా జర్నీ ఆఫ్ యోగా అనేది ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో అలా ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఈషాకి నేను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మీకు ఇంకోటి, సద్గురు గారు తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? లైక్ తెలుసు అంటే ఆబ్వియస్లీ వీడియోస్ ద్వారా ఫస్ట్ తెలుసండి. ఆ మనిషి అసలు ఎవరో తెలియదు. ఇషా ఫౌండేషన్ లోకి వెళ్ళారు కదా, డైరెక్ట్ చూడటం, కలవడం. ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఆయన మనలాగే అందరిలాగే తిరుగుతారండి. ఆయన ఆశ్రమంలో తిరుగుతూనే ఉంటారు, బైక్ మీద తిరుగుతారు, ఆయన డ్రైవ్ చేస్తారు, వాక్ చేస్తూ అలా అందరినీ పలకరిస్తారు. సో ఇట్స్ వెరీ క్యాజువల్ టు సీ హిమ్ అండి. ఒకవేళ ఇక్కడ కాదు, యుఎస్లో ఉన్న సెంటర్లో ఉంటే మనకు ఆబ్వియస్లీ ఇక్కడ కనిపించరు, అక్కడ వాలంటీర్స్కి కనిపిస్తారు. సో హీ కీప్స్ పోస్టింగ్ వీడియోస్ ఫ్రమ్ దేర్, ఫ్రమ్ హియర్. సో హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం ఆయన షెరటన్ హోటల్లో సేవ్ సాయిల్ ఈవెంట్ అప్పుడు నేను ఆయన్ని చాలా దగ్గరగా చూడడం జరిగింది, కలవటం జరిగిందని. అప్పుడు ఇప్పుడున్నంత క్రేజ్ లేదు కాబట్టి చాలా చిన్న గ్రూప్లో కూడా నేను ఆయనతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఆయన అసలు కలవాలా చూడాలా అన్నది కూడా కష్టం అవుతుంది. అండ్ ఈ సేవ్ సాయిల్ ఉన్నారు కదా మీరు, ఈ సేవ్ సాయిల్ గురించి మాట్లాడినప్పుడు కానీ, యోగా గురించి మాట్లాడినప్పుడు కానీ ఆ సద్గురు గారిని ఎవరు టార్గెట్ చేయలేదు. ఇప్పుడు టెంపుల్ అది నడుస్తుంది కదా, గవర్నమెంట్లోంచి వచ్చేయాలని, దాని గురించి మాట్లాడినప్పుడు మాత్రం అటాక్ చేస్తున్నారు. అంటే ఈ ఇప్పుడు జరిగే అలిగేషన్స్కి అదొక కారణం అంటారా? సో పొలిటికల్గా నేను చాలా తక్కువ నాలెడ్జ్ అండి. కానీ ఒక మనిషిగా మన ఇండియాలో చూసేవి తెలుస్తుంటాయి కాబట్టి ఆ నాలెడ్జ్ తోటే చెప్తున్నాను నేను.
ఎవరన్నా ఒకరు ఎదుగుతున్నారంటే వెనక్కి లాగాలని చాలా ఫోర్సెస్ ట్రై చేస్తాయండి. అది ఫస్ట్ కొంచెం చిన్న వాళ్ళు ట్రై చేస్తారు. ఈయన ఎంత పవర్ఫుల్ అయ్యే కొద్దీ ఇంకా చిన్నవాళ్ళు ఎంత చేసినా ఆయన్ని కిందకి లాగలేరు కాబట్టి పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతారు. డెఫినెట్లీ ఆయన డిఫేమ్ చేయాలని ట్రై చేస్తారు. అసలు ఆ మనిషి లేకపోతే ఆ చుట్టుపక్కల ఎన్ని కన్వర్జన్స్ అవ్వచ్చో, ఎన్ని రిలీజియస్ కన్వర్జన్స్ అవ్వచ్చో. బట్ స్టాటిస్టికల్గా ఆ ఈషా యోగా సెంటర్ ఉన్న టైం దగ్గర నుంచి గమనిస్తే కన్వర్జన్స్ అనేవి చాలా తగ్గాయండి. ఇది నేను చాలా న్యూస్ ఛానల్స్ వినింది, చాలా రిపోర్ట్స్ చూసింది, లాయర్స్ మాట్లాడింది, అండ్ ఆశ్రమంలో 30 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు చెప్పినవి కూడా, తమిళియన్స్ మనం అంటే ఆంధ్ర వాళ్ళు తమిళియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి కూడా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను కూడా ష్యూర్గా చెప్పగలను, పొలిటికల్గా ఆయన్ని దెబ్బతీయడానికి ఆ ఆశ్రమం లేకపోతే ఇంకే ఎలాంటి ఫోర్సెస్ అయినా మన రిలీజన్ని పడగొట్టాలని ట్రై చేసే ఎన్నో ఫోర్సెస్ దీని వెనక కుట్ర ఉంది అని మాత్రం అనిపిస్తోంది. పాలిటిక్స్ పరంగా రిలీజియన్ పైన టార్గెట్ పెట్టింది అందరికీ తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, లైక్ సద్గురు గారి కూతురికి పెళ్లి చేశారు కానీ బయట వాళ్ళ ఆడపిల్లలకి పెళ్లి కానివ్వకుండా చేస్తున్నాడు ఇక్కడికి తీసుకొచ్చి అనే ఒక దట్ ఈస్ నాకే నవ్వు వస్తుందండి అది వినడానికి. ఎందుకు అంటే నేను ఆశ్రమంకి వెళ్ళా, మా పేరెంట్స్ కొంచెం టెన్షన్ పడ్డారు మొదట్లో. సద్గురు అంటే ఆశ్రమం అంటే ఏంటండి, బ్రహ్మచారులు ఉంటారు, సో మా అమ్మాయి వెళ్ళిపోతుందంటే ఈ అమ్మాయి బ్రహ్మచారి అయిపోద్ది అని భయం ఉంటుందండి. ఐ ఫాట్ విత్ దాట్ ఫర్ మోర్ దెన్ అన్ ఇయర్. మా పేరెంట్స్తో చెప్పుకోలేక మమ్మీ ఇలాంటిది ఏం లేదు అక్కడ అని చెప్పుకోవడానికి నాకు టైం పట్టింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ కామన్ థింగ్, బయట సొసైటీలో భయపడొచ్చేమో. సేమ్ వే వాళ్ళ పేరెంట్స్ కూడా, ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మాతల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చండి. ఫీల్ అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళు కేసు పెట్టడంలో తప్పలేదండి. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు ఇట్లా సన్యాసం తీసుకోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ ఈ గవర్నమెంట్ అనేది ఇంత హైలైట్ చేయడం. ఎగ్జాక్ట్లీ అండి, సేమ్ అగైన్ ఇప్పుడు టెంపుల్స్ ని గవర్నమెంట్ నుంచి ఫ్రీ చేయాలన్న న్యూస్ సద్గురు మాట్లాడిన దగ్గరే అసలు దసరా టైంలో ఆశ్రమంలోకి సడన్ గా 150 మంది నుంచి 200 మంది పోలీసులు వెళ్ళటం అనేది, ఒక లాయర్ ఉన్నారండి దీపక్ అని, ఆయన అన్నట్టు ఇదేమన్నా టెర్రరిస్ట్ ప్లేసా, ఇది టెర్రరిస్ట్ ప్లేసా, సడన్గా వెళ్ళి బెటాలియన్ పట్టుకుని రావడానికి. స్పిరిచువల్ సీకర్స్ ఉండే ప్లేస్ అది, వాలంటీర్స్ ఉండే ప్లేస్, ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు, ఈషా విద్యా స్కూల్, సంస్కృతి స్కూల్లో పిల్లలు ఉండే ప్లేస్ అది, చాలా రెస్పెక్ట్ఫుల్ ప్లేస్ అది. దానికి నువ్వు సడన్గా ఏదో డబ్బులు పట్టుకోవడానికో లేదా దొంగల్ని పట్టుకోవడానికో పంపించినట్టు అంతమందిని పోలీస్ పంపడం అనేది ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్ ఎజెండా అండి, అంతే, దానికి మించి ఇంకోటి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా దీనిపైన కలగ చేసుకోవడం ఇది మరీ దారుణంగా అనిపిస్తుంది. అంటే సినో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే స్టే ఇచ్చారు, బికాస్ వన్స్ ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అని అనగానే దాన్ని అసెస్ చేయడానికి ఖచ్చితంగా ఫస్ట్ పోలీసో కోర్టో వెళ్తుందండి. నిజంగా చేశారో లేదో తెలుసుకున్న తర్వాత ఎవరు నోర్లు మూసుకోవాల్సి వస్తుందో వాళ్ళు మూసుకుంటారు, ఇంకా దానికి మనం ఏం మాట్లాడలేము, బికాస్ యూ కెన్ సీ ద ట్రూత్ ఎనీవేర్. ఇప్పుడు ఇది కూడా ఈ ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను, నన్ను ఎవరు పంపలేదండి. నేను ఒక వాలంటీర్గా, నాకు రిఫ్లెక్షన్ ఛానల్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చేశాను, అమోఘ్ గారు. ఈరోజు నేను ఒక వీడియో, నేను మనస్తాపం చెంది ఒక వీడియో నా అంతటికి నేను రిలీజ్ చేసింది చూసి ఆయన ఈ టాపిక్ మీద మాట్లాడడానికి పిలిచారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానండి, నేను 2016 నుంచి వెళ్తున్నాను ఆశ్రమ్కి. మా పేరెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భయపడ్డారు. మా పేరెంట్స్ ఇద్దరు వచ్చి 15 days ఉన్నారండి ఆశ్రమంలో నాతో పాటు. నేను పే చేసుకున్నాను అకామిడేషన్, నేను వాలంటీర్ని కాబట్టి నాకు ఫ్రీ అకామిడేషన్, ఎందుకంటే మేము సేవ చేస్తాం. మా పేరెంట్స్కి నేను అకామిడేషన్ తీసుకున్నాను. వాళ్ళు 15 days మా మామ్ అండ్ డాడ్ ఇద్దరు కలిసి ఉన్నారు, ఆశ్రమం మొత్తం చూశారు, ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు. దాని తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సెకండ్ పాయింట్, ఆశ్రమంలో కూడా మ్యాట్రిమోనియల్ సైట్ ఒకటి ఉంటుందండి, పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే ఇష్టమైన, ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి మ్యారేజెస్ ఇది హైలైట్ చేయాల్సిన పాయింట్, అందరూ తెలుసుకోండి, డెఫినెట్ గా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ డెలాయిట్ అనే కంపెనీకి వెళ్తారండి, లేదా ఆర్మీకి వెళ్తారు, నేవీకి వెళ్తారు, వాళ్ళందరిది ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సేమ్ వే ఈషా యోగా సెంటర్లో యోగా ప్రాక్టీషనర్స్ అవ్వచ్చు, యోగా టీచర్స్ అవ్వచ్చు, ప్రాసెస్లో ఒకరికొకరు నచ్చితే సద్గురుకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సద్గురు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తారు.
నేను వెళ్ళిన కొత్తలో ఒక ఫారినర్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ ఒక ఫారినర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇండియాకి వచ్చి ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారండి. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను, ఇక్కడ చాలా మందికి తెలీదు, పద్ధతిగా చేస్తారండి పెళ్ళి. ఇప్పుడు మన హిందూ సంస్కృతి బట్టి ఇంకో ఏ రిలీజన్ అయినా కూడా ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అయ్యి మ్యారేజెస్ చేస్తారు. బట్ ఈ మధ్యకాలంలో అసలు పెళ్ళిళ్ళు ఫ్యాన్సీఫుల్ గా అవుతున్నాయి తప్ప స్పిరిచువల్ గా ఫోటోషూట్స్ కోసం అనో, చివరికి పూజారులు కూడా కరెక్ట్ గా చదువుతున్నారు లేదో మంత్రాలు తెలీదు, అక్కడండి కరెక్ట్ గా చేస్తారండి. ప్రతి ప్రాసెస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. అసలు ఆ పెళ్లిళ్ళలో కూర్చుంటే గూస్ బంప్స్ వస్తాయండి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను నాకు చూడాలనిపిస్తుంది ఎంత అందంగా ఉంటుందో అండి. మళ్ళీ హంగు ఆర్భాటాలు ఉండవు, చాలా సింపుల్ మ్యారేజెస్, బట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ. ఆ మ్యారేజ్ చూసిన తర్వాత మీరన్నా మీ పెళ్ళిళ్ళు, మన ఇక్కడ బయట జరిగే పెళ్ళిళ్ళు మనం ఏమనుకుంటాం, మన చుట్టాలని పిలవాలి, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పిలవాలి, చాలా దర్జాగా పెళ్ళిళ్ళు చేయాలి, మంచి మంచి డిషెస్ పెట్టాలి, ఇంప్రెస్ చేయాలి, మన అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుకోవాలని మన వాళ్ళనే పిలుస్తామండి. ఈషాలో ఏం జరుగుతుందో తెలుసా అండి, భోజనాలు భిక్షా హాల్ అని ఉంటుందండి. భిక్షా హాల్ అంటే ఏంటంటే వి ఆల్ వాలంటీర్స్ గెట్ అవర్ భిక్షా దేర్. పేరుకి భిక్ష అనే కానీ ఫుడ్ అయితే రాయల్ ఫుడ్ అండి, సీరియస్గా చెప్తున్నాను. పెళ్ళి జరిగిన రోజు పెళ్లి భోజనం అని రాస్తారండి. అరిటాకుల్లో అద్భుతమైన భోజనం, ఒక 4 రకాల స్వీట్లు ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి, భోజనం ప్రాపర్ భోజనం, అప్పడాల దగ్గర నుంచి మజ్జిగ వరకు. అసలు ఈ భోజనం వడ్డించే వరకు ఎవ్వరు ముట్టరు, ప్లేట్ నిండే వరకు ఎవ్వరు ముట్టరండి. ప్రేయర్ చేస్తాం మేమందరం. ఏం ప్రేయర్ తెలుసా, ఒక బ్రహ్మచారి మా కానీ స్వామి కానీ వస్తారు, ఈరోజు వీళ్ళ పెళ్ళయింది, వాళ్ళ ఫ్యామిలీస్ మనకి స్పాన్సర్ చేసి మనకి ఈ ఫుడ్ ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు, లెట్ అస్ ఆల్ బ్లెస్ దెమ్, వాళ్ళని మనం బ్లెస్ చేద్దామని చెప్పి మేమందరం వాళ్ళని బ్లెస్ చేశాక మేము భోజనం తింటాం. అంతా అయిపోయిన తర్వాత ఆ దంపతుల్ని మేము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అందరం వెళ్ళి యూ లుక్ సో ప్రిటీ, యూ లుక్ వెరీ నైస్, బోత్ ద కపుల్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అని అలా ఎన్ని పెళ్లి భోజనాలు నేను కూడా భోజనం చేశానండి అక్కడ. నేను ఆ ఆశ్రమం ఉప్పు తిన్న మనిషిని కాబట్టి నేను ఈరోజు విశ్వాసంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నానండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ సద్గురు వాళ్ళు ఈ వీడియోస్ రిలీజ్ చేయొచ్చు, చూడండి మేము చేస్తున్నాను, ప్రూఫ్స్ చూపించుకోవచ్చు, బట్ వై ఆర్ దే నాట్ ఈవెన్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎనీథింగ్, బికాస్ దే నో దట్ దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ కోర్ట్ కేస్ ఏదైతే ఫాదర్ వేశారు 5 years బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ అండి, ఇద్దరు మాలు మాట్లాడిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయండి. మళ్ళీ ఈ దసరా టైంలో కావాలని డిస్టర్బ్ చేయడం కాకపోతే, లేదా సోషల్ మీడియాస్లో ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఎవ్రీ ఇయర్ సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిపోతుంది. సో జనాలకి ఈషా గురించి తెలియకపోవచ్చు, ఇప్పుడు చూసిందే వాళ్ళందరూ నమ్మేయచ్చు. బట్ 5-6 ఏళ్ల క్రితం జరిగింది ఎవరికి తెలియదు, అంత టైం లేదు. ఇప్పుడు ఒకడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ ఒక్క వీడియో చూసి ఓహో ఇది సద్గురు ఇలా అంట కదా, ఈషా ఇలా అంట కదా అని వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పేస్తున్నారు తప్ప అసలు జరిగిందేంటో నిజం మాట్లాడే ఓపిక ఎవ్వరికి ఉండట్లేదండి. ఆ ఇద్దరు బ్రహ్మచారి మాస్ ఒకటే మాట అన్నారు, వీఆర్ నాట్ కిడ్స్, వీఆర్ గ్రోన్ అప్ ఉమెన్, వీ నో దట్ వీ వాంట్ దిస్ అండ్ వీ టుక్ ఇట్ అప్. సద్గురు బ్రహ్మచారి, నేను ఇంకొక పాయింట్ చెప్తాను, ఈరోజు నేను అమ్ముక్ గారితో అదే మాట్లాడాను. నేను ఈ 2016 నుంచి 2024 జర్నీలో స్వాములు అంటే జెంట్స్, అప్పుడు నుంచి ఉన్న జెంట్స్ని చూస్తున్నాను, రీసెంట్గా వచ్చిన స్వాముల్ని కూడా చూశాను, కానీ కొత్తగా మాతలుగా మారిన బ్రహ్మచారి మాల్ని నేను ఎక్కువ మందిని చూడలేదు. అప్పట్లో ఉన్న వాళ్ళే ఇంకా ఉన్నారు, అంటే ఫీమేల్స్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. దిస్ నో బడీ నోస్, వీ సా ఇట్. ఇలా మాట్లాడే వాళ్ళు రండి, వచ్చి కూర్చొని అక్కడ చూడండి, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, టెంపుల్స్ లోకి ఫ్రీ విజిట్ ఇస్తారు, వెళ్ళి చూడండి అన్ని. వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ అంటున్నారు, బట్ బయట మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి అంటే అదొక బిజినెస్ అడ్డా, లైక్ కమర్షియల్ ప్లేస్ ఫర్ ఈషా ఫౌండేషన్ అని. నాట్ ఎట్ ఆల్ అండి అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, చిరంజీవి గారు ఉన్నారు, లేదా ఆయన కొడుకు రామ్ చరణ్ ఉన్నారు, లేదా హీరోలు ఉన్నారండి, బ్లడ్ బ్యాంక్ పెడతారు, భోజనాలు పెడతారు. రామ్ చరణ్ గారు అయితే అయ్యప్ప మాలలు వేస్తారు. సెలబ్రిటీస్లో స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతుంటే వావ్ అని అంటున్నప్పుడు, యోగా సెంటర్స్లో స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతున్న వాళ్ళని ఎందుకు అలా అనట్లేదు?
ఇది నా డౌట్, ఒక సగటు అమ్మాయిగా నా డౌట్. సెకండ్ థింగ్, మన భారతదేశంలో జనరేషన్స్ టు జనరేషన్స్ ఎప్పటి నుంచో వీడియోస్ కూడా ఉన్నాయండి, చిన్న వయసు పిల్లలు కూడా బ్రహ్మచర్యం తీసుకున్న వాళ్ళని చూసాం. మరి ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏమన్నా పసిపిల్లలప్పుడు తీసుకొచ్చేసి సద్గురు బంధించి ఏదో బ్రహ్మచార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఆశ్రమంలో యోగా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయిన తర్వాత ఇది చాలా బాగుంది, మేము ఇది ఎందుకు తీసుకోకూడదు, ఫుల్ టైమ్గా ఎందుకు మారకూడదు? అసలు మీకు ఇంకో విషయం తెలియదండి, ఒక బ్రహ్మచారిగా మారాలంటే చాలా దీక్ష తీసుకోవాలి, చాలామంది అప్రూవల్ కావాలి, సద్గురు ఓకే అంటేనే పర్మిషన్ వస్తుందండి. అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు బ్రహ్మచారులు అవ్వలేరు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటే తప్ప. నా ఎగ్జాంపులే తీసుకుంటానండి, సాధన బాధ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇట్స్ 6 months ప్రోగ్రామ్. నేను ఇది 2018లో ఐ థింక్ 2017లో ఫస్ట్ టైం సాధన పాద అని సద్గురు ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. అంటే 6 months మీరు మీ బిజీ లైఫ్ వదిలేసి వచ్చి ఆశ్రమ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే రండి, ఉండండి, మీకు నచ్చితే 6 months తర్వాత కూడా వాలంటీరింగ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 4వ నెలలో నేను వెళ్ళిపోయానండి. ఎందుకు అంటే అక్కడ బాలేక కాదు, క్లారిటీ వచ్చింది దట్ ఐ మైట్ నాట్ బి ద రైట్ పర్సన్ టు బీ దేర్ యాజ్ అ ఫుల్ టైమ్ యోగా వాలంటీర్ ఆర్ మేబీ అ బ్రహ్మచారి. ఆ 4 monthsలో చాలా బ్యూటిఫుల్ స్టేజెస్లో నాకు అనిపించింది, వావ్, బ్రహ్మచారిగా ఉంటే ఎంత బాగుంటుందా, వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది, అలా నాకు అనిపించింది. బట్ అంత స్టామినా ఉంటుందా, అంత స్థిరత్వం నాలో ఉందా, ఆర్ వాట్ యూ కాల్, నేను అలా ఉండలేను. నేను ఇంకా లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. అలా వచ్చేసే వాళ్ళని ఎవరూ ఆపట్లేదండి, నేను వచ్చేసాను కదా. దానికి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు సద్గురు అని మాట్లాడతారు. సి అగైన్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఆశ్రమంలో మేము వాలంటీర్ వెళ్ళాలన్నా ఒక పెద్ద 2 forms రాయిపిస్తారు మాతో. ఆర్ యూ ష్యూర్ యు ఆర్ విల్లింగ్ టు కమ్, ఆర్ యూ ష్యూర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇట్, టిక్కులు పెట్టే మేము వెళ్తామండి వాలంటీరింగ్కి. మా ఫ్యామిలీ కనుక నిజంగా అగేన్స్ట్ ఉంటే, ఎస్ దేర్ వర్ ఫ్యూ పీపుల్, వెళ్ళగానే కొంతమంది పేరెంట్స్ అగేన్స్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండుంటారు, అందరూ పంపించాలని ఏం లేదు. అండ్ సద్గురు ఇస్ నెవర్ దట్ అందరూ బ్రహ్మచారులుగా మారాలని ఎక్కడా చెప్పలేదు. ఆయన పెళ్ళిళ్ళు అంటే ఎంత మంచి కాన్సెప్ట్, అందులో అసలు బంధాలు ఎలా ఉండాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలంటే ఎలా అని చాలా మాట్లాడుతారు. 4 months అట్లా ఆశ్రమంలో ఉన్నారన్నారు మేడం. అండ్ మీకు ఇక్కడ జంతువులను ఇబ్బంది పెడుతున్నారనే ఒక అలిగేషన్ కూడా ఉంది, ఎంతవరకు మీ అభిప్రాయం ఏంటి దాన్ని? నేను వాలంటీరింగ్ అన్ని ఏరియాస్లో చేశానండి. నేను ఒక డాక్టర్, అప్పుడు డెంటిస్ట్గా వెళ్ళాను. డెంటల్ మాకు మెడికల్ క్లినిక్ ఉంటుంది, క్లినిక్లో వాలంటీరింగ్ చేశాను నేను, టెంపుల్స్లో వాలంటీరింగ్ చేశాను, భిక్షా హాల్లో ఫుడ్ సర్వ్ చేశాను ఆల్మోస్ట్ 2 months, కిచెన్లో సర్వ్ చేశాను. ఇప్పుడు సేమ్ ఎలిగేషన్స్ ఏదో ఫుడ్లో కలుపుతున్నారు, నిజంగా చెప్తాను అక్కడ ఉన్నంత కిచెన్ ఎంత నీట్ ఉంటుందంటే ఆశ్రమంలో ఎప్పుడు మంత్రాస్ చాంటింగ్ అవుతూనే ఉంటుంది. వాలంటీర్స్ నీట్గా స్నానం చేసి యోగా చేసి క్లీన్గా చేతులు కడుక్కొని చెప్పులు కూడా వేసుకెళ్ళాం లోపలికి, ఉట్టికాలతోటే వెళ్తాం. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, ఏది ఎక్కడ కలపరండి. నేను ఫుడ్ తిన్నాను అక్కడ. అంటే ఫుడ్ అని కాదు, జంతువులను ఇబ్బంది పెడుతున్నారు, మూగజీవులను. సో ఇప్పుడు అదే విధంగా నేను గోశాలలో కూడా వాలంటీరింగ్ చేశానండి. ఈషా యోగా సెంటర్ ఎంత మంచి పనులు చేస్తుంది అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఆశ్రమంలో ఉన్న గోశాల లోపల ఒక చిన్నది ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, అంటే ఆశ్రమం బయట ఒకటి ఉంటుంది. మేబీ ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా పెంచారేమో నాకు తెలీదు సెంటర్స్, బికాస్ 25 రకాల దేశీ ఆవులు ఉన్నాయండి. 8 రాష్ట్రాల నుంచి తెప్పించిన దేశీ ఆవులు మనకి ఈషా యోగ సెంటర్లో ఉన్నాయి. అందులో ఒంగోలు గిత్తతో సహా, మాది సొంతూరు నెల్లూరు కాబట్టి నాకు గుర్తు, ఒంగోలు గిత్తతో సహా అన్ని రకాల ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ ఉన్నాయండి అక్కడ. వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటారు తెలుసా అండి? పొద్దున 3:30కి లేచి బ్రహ్మచారులు వాళ్ళ యోగా సాధన అంతా ఫినిష్ చేసుకుని వచ్చి గురు పూజతో స్టార్ట్ చేసి వాటికి నీళ్లు, గడ్డి, వాటికి తిండి అన్నీ సపరేట్ అండి. మనం ఏం చేస్తుంటాం, మిగిలిపోయిన ఏవో తొక్కలు పడేస్తుంటాం, మనకి ఎక్కడైనా గోశాలకు మనం మిగిలిపోయినవి తీసుకెళ్తాం. అసలు అక్కడ అలా కాదండి, వాటికి ఎంత మంచి ఫ్రెష్ ఫుడ్ అంటే 8 రకాల గ్రెయిన్స్తో కలిపిన ఫుడ్ తయారు చేసి వాళ్ళకి ఆవులకి పెడతారు, గడ్డి పెడతారు, మళ్ళీ ఆర్గానిక్. సీరియస్గా ఇట్స్ లక్కీలీ బ్లెస్డ్ దట్ అదంతా కూడా కొండల దగ్గర ఉండే ప్రాంతం. ఆవులను వదిలేస్తారండి, గేదెలను వదిలేస్తారు, అన్నిటి బాగా మేసి అవి వస్తాయి.
వాటికి ఎలాంటి స్ట్రెస్ అక్కడ ఏమి ఉండదు. ఒకరు కొట్టను కూడా కొట్టరండి, నిజంగా చెప్తున్నాను. వాటిని చూసుకోవడానికి 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి అక్కడ. వాళ్ళ పిల్లలు, వైఫ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి కూడా భోజనాలు ఉంటాయి. ఆ పిల్లలకైతే ఈషా విద్య ఆ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉందండి. ఇలాంటి ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అన్నప్పుడు గోవుల్ని కనీసం దెబ్బ కూడా వేయనంత ప్రేమగా చూసుకుంటారు. ఇది కాక వాటికి మళ్ళీ బ్యూటీ కాంటెస్ట్ అంటే ఫెస్టివల్స్ వాటిని తయారు చేస్తారు, అద్భుతంగా తయారు చేస్తారు. ఇదంతా పక్కకు పెట్టండి. ఒక ఎద్దు చనిపోయిందండి రీసెంట్గా, ఏజ్ అయిపోయి చనిపోయింది, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. చనిపోతే మనుషులకు కూడా ఈ మధ్య అంత్యక్రియలు ఎలా చేస్తున్నారంటే రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. దానికి ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇచ్చారండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది, అంత బాధ వేసి. అందరూ సద్గురు కూడా ఒక రీలో ఒక వీడియోని రిలీజ్ చేశారు, చనిపోయింది ఈరోజు మా ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ ఎద్దు అని. అంత ప్రేమగా చూసుకుంటున్న జీవులు అవి ఎంత ఆనందంగా ఉన్నాయో మాకు తెలుసు. నేను అక్కడ వాలంటీరింగ్ చేసాం, ఎవరైనా వచ్చి క్లీన్ చేయొచ్చు. అసలు ఎంత క్లీన్ ఉంటుందంటే నేను ఈరోజు అన్నాను, స్పాట్లెస్, వెళ్ళి కూర్చోవచ్చు నువ్వు అక్కడ. అండ్ దే ఆర్ నాట్ అగ్రెసివ్ ఆల్సో. మీరు ఇంకోటి గమనించండి, బయట గోశాలలు అనో లేదా వీటి పాలు తీసి సప్లై చేయాలనే ప్లేసెస్ ఏవైతే ఫార్మ్స్ ఉంటాయో వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, వాటిని ఎంత హింసిస్తారో. పాలు తాగడం ఆపేసేయండి, మరి పెరుగు పాలు సప్లై చేయడాలు ఆపేయండి. ఆ డైరీ ఫార్మ్స్లో వాటిని ఎంత సతాయిస్తున్నారో మీకు ఎవరికీ తెలియదు. బట్ అలాంటిది ఏది ఇక్కడ జరగదండి. ఒక్క జంతువు కూడా ఇక్కడ అగ్రెసివ్ ఉండదండి, సీరియస్. అసలు దేర్ ఆర్ సో మెనీ వీడియోస్. అలిగేషన్స్ అన్ని ఈ స్పిరిచువల్ ప్లేసెస్ పైన ఉంటాయి కదా. రీసెంట్ గా ఒకటి ఇక్కడ ఈ రోజు అండి నేను మీకు విషయం చెప్తాను. దేర్ వాజ్ వన్ గై హూ పోస్టెడ్ యెస్టర్డే ఆన్ ఇన్స్టాగ్రామ్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ ఈషా ఫౌండేషన్. నాకు ఈషా ఫౌండేషన్, నేను ఓన్లీ వాలంటీర్ అండి, నేను ఇలా మాట్లాడితే నాకు వచ్చేది ఏం లేదు. అయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే సోషల్ మీడియా చేతిలో ఉందని ఏది పడితే అది రాయొచ్చని, నీకు ఇంగ్లీష్ వచ్చని, నీకు బూతులు వచ్చని చెప్పి వయసుకి మనిషి చేసే పనులకి రెస్పెక్ట్ లేకుండా సద్గురుని నోటికొచ్చినట్టు మాట్లాడాడండి ఒకడు. నాకు కోపం వచ్చింది. నేను ఆగలేకపోయి ఈరోజు ఒక వీడియో నేను పర్సనల్గా చేసి పెట్టా. 60 ఏళ్ల పైన ఉన్న ఒక మనిషిని రెస్పెక్ట్ చేయని వాడివి నువ్వు ఆ మనిషివేనా? జంతువుల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు అది ఇది అంటావు. పెట్స్ పేరుతోటి క్యాట్స్ని, డాగ్స్ని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదా ఇళ్లలోనే కూర్చొని వాళ్ళకి బయటికి వెళ్ళడానికి టైం లేక ఇంట్లో ఒక పెట్ ఉంటే ఏదో హ్యాపీనెస్ వస్తుందని చెప్పి పెట్స్ని పెంచుకునే చాలామంది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పేరుకి అలా వాకింగ్కి తీసుకెళ్తారండి. ఆ వాకింగ్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటారండి. నేను చెప్తున్నాను, ఈ మధ్య వాకింగ్కి వాళ్ళు కూడా వెళ్ళట్లేదు, డాగ్ వాకర్స్ని పెట్టుకున్నారండి. అంటే డబ్బులు ఇస్తారు, ఒకడు వస్తాడు రోజు పొద్దున పాపం ఆ కుక్కని తిప్పుతాడు, మళ్ళీ తీసుకెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు కుక్కని తిప్పుతాడు. ఇలా ఉద్యోగాలు పెరుగుతున్నాయి, డాగ్ వాకర్స్ పెరుగుతున్నారు. కానీ దానికి ఎంత ప్రేమగా చూసుకోవచ్చు అనేది లేదు. ఆ యానిమల్స్ని రెస్క్యూ చేయడం మానేసి ఎక్కడో ఈషా ఫౌండేషన్లో బుల్లక్ కార్ట్స్తో బుల్లక్ కార్ట్స్ నెడుతున్నాయి అంటే అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారండి. బుల్స్ 600 నుంచి 800 కేజీలు ఉంటాయండి. అంత బరువు ఉన్న బుల్స్, లేదా 300 to 400 కేజీస్ ఉన్న బుల్స్ కూడా అంత బరువు ఉన్నవి కూర్చోకూడదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాదు. తరతరాలుగా అవి మన పొలాల్లో దున్నుతుండేవి, అంత యాక్టివ్గా ఉంటే దానికి తగ్గట్టు ఫుడ్ తినేవి. అలాంటి వాటిని తీసుకెళ్ళి శాంక్చురీలో పెట్టండి. మీరు బుల్లక్ కార్ట్స్ నెడుతున్నారు ఈషాలో, అది కరెక్ట్ కాదు అంటారండి. చివరికి బుల్లక్ కార్ట్స్ కూడా అండి 6 to 7 పీపుల్ కన్నా ఎక్కువ కూర్చొని ఇవ్వరు పొరపాటును కూడా. అండ్ అవి నెట్టేది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా అండి? ఈషా యోగా సెంటర్ మెయిన్ గేట్, సర్పవాసల్ గేట్ అంటారు, అక్కడి నుంచి ఆదియోగి వరకు అండి 1 కిలోమీటర్ కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు. అలా సరదాగా తీసుకెళ్తుంది, సరదాగా తీసుకొస్తుంది. ఇది కూడా ఓన్లీ డే టైంలో ఒక 3-4 గంటలు, మళ్ళీ ఈవినింగ్ ఒక 2 hours అనుకుంటాను. అది కూడా ఫాస్ట్గా ఏదో డబ్బుల కోసం చేయట్లేదండి. ఇది ఎక్సర్సైజ్ టైప్ లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ డూ. బుల్ షుడ్ డూ వాట్ ఇట్ హ్యాస్ టు డూ. యూ క్యాన్ కీప్ ఇట్. నేను డిఫరెంట్ ప్లేసెస్లో శాంక్చురీస్లో చూసానండి, ఎలిఫెంట్స్ని కూర్చోనే పెడతారు, లేదా అది నించోనే ఉంటుంది. మెంటల్గా డిస్టర్బ్ అయిన యానిమల్స్ ఓన్లీ హెడ్ ఇలా నాట్ చేస్తూ ఉంటాయి. నేను చాలా బాధపడేదాన్ని. కానీ గవర్నమెంట్ ఏం చేయగలదు? శాంక్చురీ అని పెట్టేస్తుంది, ఒక మౌంటైన్ పెడుతుంది, వాడేమో కామ్గా కూర్చొని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. బట్ ఆ యానిమల్ పరిస్థితి ఏంటి? అది వైల్డ్ లైఫ్లో ఎంత బాగా తిరగగలదు? అలాంటివి మానేసి
అవి ఎలా ఉండాలో అలా ఉంచకుండా మనుషులు, ఇప్పుడు మనం ఏంటి, మనం కూడా 4-5 గంటల కన్నా ఎక్కువ కూర్చోకూడదు. మనిషి చేయకుండా కూర్చుంటే బద్ధకం పెరుగుతుంది మనుషులకి, దానికి మెంటల్ స్ట్రెస్ కూడా అండి. అండ్ దీస్ ఆర్ స్పిరిచువల్ యానిమల్స్ అండి. కౌస్ మన ఇళ్ల చుట్టూతో ఉండాలి ఎప్పుడు. పిల్లలు పెద్దలు అందరూ ఆవుల దగ్గరికి వెళ్ళాలి. ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అవి. అండ్ స్పిరిచువల్ యానిమల్స్ అవి ఎమోషనల్గా మనతో కనెక్ట్ అవుతాయి. తీసుకెళ్ళిపోయి మీరు జైల్లో పెట్టినట్టు ఎక్కడో పెట్టేసి ఇది కరెక్ట్ అని అనడం కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మన అనంతపూర్లో ఒక షెడ్లో ఆల్మోస్ట్ ఈ కౌస్ని కోసి మాంసం ఎక్స్పోర్ట్ చేసి ఇదంతా ఒక బయటపడింది పెద్దగా. బట్ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇది ఇక్కడ స్పిరిచువల్ ప్లేస్ లో ఏదైతే జరుగుతుందో దాని గురించి మాత్రం ఎలిగెన్స్ చేయడానికి ముందుంటారు. ఏం లేదండి, సద్గురు తమిళనాడులో ఈషా యోగా సెంటర్ పెట్టిన దగ్గర నుంచి డిఫరెంట్ రిలీజన్స్ లోకి కన్వర్షన్స్ అనేవి తగ్గిపోయాయి. నా కళ్ళతో నేను చూసానండి, ఎంతో మంది క్రిస్టియన్స్ కానీ ఎక్కడెక్కడో వేరే దేశాల్లో పెద్ద పెద్ద జాబులు చేసుకునే వాళ్ళు కూడా విజిట్ కానీ వచ్చి పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయి ఈషాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా బలవంతం పెడతారా? లేదు. సో ఆయనకు అట్లా చేయడం వల్ల వీళ్ళకి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుందని వీళ్ళు టార్గెట్. ఇంకా నాకు లైక్ ఐ సెడ్ పాలిటిక్స్ లో పెద్దగా నాకు వెళ్ళలేను, చెప్పలేను. బట్ ఎస్, ఈ మనిషి స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఆయన్ని వీక్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చేసే కుట్రలు. మేడం, ఇప్పుడు ఇషా ఫౌండేషన్ గురించి పక్కన పెడితే ఈ సద్గురు గారు సెక్యులర్ పర్సన్ అని చాలా మంది అంటుంటారు. అది ఎంతవరకు, అంటే మీ అభిప్రాయం చెప్పండి. హిందూస్ అనడానికి కూడా డిస్క్రిప్షన్ క్లియర్గా ఆయన ఏమి ఇచ్చింది కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ దిస్ ల్యాండ్లో ఉన్న వాళ్ళని హిందూస్ అంటారు. ఇట్స్ వెరీ సింపుల్. పొలిటికల్ బెనిఫిట్స్ కొద్దో రిలీజన్ని వాడుకొని ఎదగాలనుకుని గ్రూప్స్ని ఫామ్ చేసి కమ్యూనిటీస్ని ఫామ్ చేస్తే మనం ఎదగాలి అనే ఒక సెల్ఫిష్ బిహేవియర్ వల్లే రిలీజన్స్ ఎప్పటికైనా ఒకదానికి ఒకటి అగేన్స్ట్గా బిహేవ్ చేస్తాయి. ఇది మనకు తెలుసు. బట్ సద్గురు నెవర్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కల్చర్ అని ఆయన ఎప్పుడు అనలేదు. కానీ అలా అని చెప్పి ఓన్లీ హిందూస్ అని ఎప్పుడు వాడలేదు. హీఈస్ న్యూట్రల్. హిందూస్ ఆర్ సీకర్స్ అంటారు. ఈ ల్యాండ్ అందరిది అంటాం మనం. అలా అనుండకపోతే ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చిన వేరే రిలీజియన్ వాళ్ళు మన ఇండియాలో ఉండేవాళ్ళు కాదండి. మనం రంజాన్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, క్రిస్మస్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, మనం అందరికీ విషెస్ చెప్పుకుంటూ తిరుగుతాం. వాళ్ళ ఫుడ్ మనం తింటాం, మన ఫుడ్ వాళ్ళకి షేర్ చేసుకుంటాం. వీఆర్ ఆల్ సీకర్స్ లైక్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ కమ్యూనిటీస్ మన పండగలు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మీకు ఎక్కడా కనిపించండి. పొరపాటున నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారండి వేరే కమ్యూనిటీస్ వాళ్ళు, పొరపాటున మన పండగలకి విష్ కూడా చేయరండి. సో నేను చిన్నప్పుడు ఏంటంటే తెలియక అందరితో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళవి కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఫీల్ అవుతారు కదండి. సో వెన్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్, బట్ స్టిల్ వీఆర్ నాట్ దట్ స్ట్రిక్ట్. సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ పేరు పెట్టేశారు సెక్యులర్. నో, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. బట్ కన్వర్షన్స్ అంటూనో, ఇది ఆయన చెప్పింది కాదు, నేను చెప్తున్నాను. ఫోర్స్ఫుల్గా పొలిటికల్ కన్వర్షన్స్ అను. నేను నిన్న ఒక వీడియో చూసానండి. స్టాటిస్టిక్స్ ప్రకారంగా కేరళలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ వస్తాయి అనుకున్నారు, బట్ ఆంధ్రాలో సడన్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ వచ్చాయి. ఎక్కడి నుంచి? ఎంత ఫండింగ్ ఇంటర్నేషనల్గా వస్తుంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పొలిటికల్గా ఎదగాలని. ఇలాంటి పొలిటికల్ ఫోర్సెస్ మధ్యలో ఆయన ఇండియాలో ఉంచాలని ట్రై చేస్తున్నారు. అది తప్పు కాదు. అలాంటి వాళ్ళపైన ఎన్ని కేసులైనా రానివ్వండి. అండ్ ఇంకోటి మేడం, ఫైనల్గా మనం ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ లవ్ జిహాద్ అట్లాంటి అరాచకాలు జరుగుతుంటాయి సమాజంలో, చాలా జరుగుతున్నాయి, స్టిల్ చాలా జరిగాయి కూడా. సో వాటి గురించి పట్టించుకోరు. అంటే పోతే పోయింది, వెళ్ళిపోయింది ఆ పిల్ల అనేవాళ్ళు ఏం లేదండి, సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్లా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్, కోర్టులు, ఈ పోలీసులు దాని గురించి ఈ రోజు కేసు పెడితే అది 2 yearsకు 3 yearsకు సాల్వ్ అవుతుందో లేదో కూడా తెలియదు. సో అట్లాంటి, ఎందుకంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదు కదండి. స్ట్రెంగ్త్ లేదు. అట్లా ఉండే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు. కానీ ఇప్పుడు లైక్ ఇట్లా ఆశ్రమంలోకి వచ్చి ఒక ఆడపిల్ల, ఒక అందరూ గర్ల్స్ టు గర్ల్స్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 years బ్యాక్ ఆవిడకి ఎందుకు వాళ్ళకు నచ్చదో అర్థమవుతలేదు. నాకు అర్థమైంది మీ క్వశ్చన్. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ అండి, గర్ల్ చైల్డ్, యంగ్ లేడీ, ఎల్డర్లీ ఉమెన్ ఇది కేటగిరీస్ అండి. ఐఎమ్ అ యంగ్ ఉమెన్. ఎల్డర్లీ ఉమెన్ అంటే 40s మేబీ.
ఎల్డర్లీ ఉమెన్ అంటే 60s మేబీ. దీస్ టూ ఆర్ నాట్ గర్ల్స్. ప్లీజ్ కామన్ సెన్స్ యూస్ చేస్తే అందరికి తెలుస్తుంది. పసిపిల్లలు కాదు, వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకొచ్చి ఏదో బంధించి వాళ్ళకి ఏదో చాక్లెట్ ఇచ్చో, చాక్లెట్లో మత్తుమంది పెట్టో. అప్పటికే వాళ్ళు జాబ్ చేసుకుంటున్న యంగ్ ఉమెన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years బ్యాకే వన్ మా వాజ్ 42, అదర్ మా వాజ్ 39. అంటే ఇప్పుడు ఇంకా 5-6 years తర్వాత ఒక ఆవిడకి ఆల్రెడీ 47 years వచ్చేసాయి, ఇంకొక ఆవిడకి ఒక 43 ఎంతో వచ్చేసాయి. వీళ్ళు ఎల్డర్స్ అండి, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరు ఫేక్గా ఎవడో వచ్చేసి ఏదో ఫోర్స్ చేయగానే వినే మనుషులు కూడా కాదు. ఎస్పెషల్లీ తమిళనాడులో వాళ్ళకి తమిళ్ లాంగ్వేజ్ అన్నా వాళ్ళ పీపుల్ అన్నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాంటి ప్లేస్లో సద్గురు గారు వెళ్ళి ఒక ఆశ్రమం పెడుతున్నారంటే ఫూల్స్ లాగా ఎవరు వెళ్ళి నమ్మరండి. సో కామన్ సెన్స్ వాడితే అందరికీ అర్థమవుతుంది. దే ఆర్ నాట్ గర్ల్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతున్నారు, టూ గర్ల్స్, దే ఆర్ నాట్ గర్ల్స్, దే ఆర్ అడల్ట్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఉమెన్. దే లెఫ్ట్ దేర్ జాబ్స్ అండ్ కేమ్ దేర్. I left my jobs. I was working for Care Hospitals in yoga department. I left my job and I went there for those 4 months. Why not? I wanted to experience something different. ఇదేదో బాగుంది, స్ట్రెస్ లేదు ఇక్కడ, లైఫ్ మంచి నేచర్, మంచి ఆరోగ్యకరమైన తిండి, ఒక దుర్భాష ఉండదు, ఒకరినొకరు అక్కడ ఏమి ఈగోలు, జలసీలు, కాంపిటీషన్లు ఏమి ఉండవు. అందరూ కలిసి పనిచేస్తాం. సాయంత్రం అయితే ఫుడ్ కొంచెం తింటాం. పండగలు వస్తే వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది ఇట్స్ పొలిటికల్ అండి. అగైన్ మేబీ యాజ్ పేరెంట్స్ ఐ డోంట్ నో హౌ మచ్ పెయిన్ దే హ్యావ్, బికాస్ లైక్ ఎవ్రీ అదర్ పేరెంట్స్ మేబీ దే వాంటెడ్ దేర్ కిడ్స్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్, మనవాళ్ళు మనవరాళ్ళు ఉండాలి అని అనుకుని ఉండొచ్చండి. దానికి ఐ ఆల్సో ఫీల్ సారీ ఫర్ దెమ్. కానీ they have their own rights to choose what they want in their life. Even parents can't stop. That's what I'm saying. మన భారతదేశంలో బ్రహ్మచర్యాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇది కొత్త కాదు. అండ్ they were not kids when they took the బ్రహ్మచర్యం. They were first volunteers. వాలంటీర్ చేసుకుంటూనే వాళ్ళకి అక్కడ నచ్చి ఉన్నారు. ఇంకా దీన్ని రచ్చ చేసేసి పుండు ఇంకా పెద్దది చేసేయాలి, దాన్ని ఇష్యూ చేయాలి, లేదా సద్గురుని అనడానికి ఇంకేం దొరక మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయాలి. ఇట్స్ ఆల్ అన్నెసెసరీ డిస్టర్బెన్స్ అండి. దీని గురించి నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఫ్యాక్ట్ ఏంటి తెలుసు. నేను ఆ బ్రహ్మచారి మాల్ని నేను చూశాను, వాళ్ళతో నేను మాట్లాడాను కూడా. ద వే దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్, డీలింగ్ యాక్టివిటీస్, చిన్న చిన్న పనులు అవి చూసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటారంటే ఫ్రాంక్గా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా అంత మంచి లైఫ్ వదిలేసి ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి అనే థాట్ ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఎందుకంటే అది స్వర్గంలో ఉంటుంది అక్కడ. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము. మీరంతా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ టెంపుల్, ఇంకొకటి సద్గురు నిజంగా ఓన్లీ హిందూస్ ఉండాలి లేదా అని అంటే, టెంపుల్స్ సీరియస్గా చెప్పాలంటే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్స్ లాగా కొబ్బరికాయలు కొట్టేసేయాలి, ఏదేదో చేయాలని ఏమి ఉండదు. మళ్ళీ అక్కడ మెడిటేట్ చేయమంటారు ఆయన. ఇప్పుడు కూడా పోలీసులు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ సమ్ వాలంటీర్స్ వర్ సేయింగ్, ఈ పోలీసులు అందరూ పాపం చాలా కష్టపడి ఉంటారు, ఒక 10 నిమిషాలు మా టెంపుల్స్లో కూర్చోండి, మెడిటేట్ చేయండి, మీకు రిలాక్స్ అవుతారు కొంచెం. సద్గురు ఈజ్ ఓన్లీ టెల్లింగ్ వన్ థింగ్ అండి, ఈ హేట్రెడ్ ఆర్ డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్. ఎవ్రీవన్ టాక్ స్మూత్లీ, నో, బీ పాజిటివ్, నో, లీడ్ యువర్ లైఫ్ ఇన్ అ హెల్దీ మేనర్. నువ్వు యోగా చేసుకో, మంచి తిండి తిను, 4 మంచి మాటలు మాట్లాడితే సొసైటీ ఎంత బాగుంటుంది అనేది ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆశ్రమంలో కూడా మీకు అదే ఉంటుంది. ఇంకెలాంటి యాక్టివిటీస్ మీకు, ఇంకో చిన్న విషయం చెప్తానండి. అబ్బాయిలు ఎవరన్నా చిన్న సిగరెట్ స్నీక్ ఇన్ చేసినా కూడా ఆ అబ్బాయిని తీసేస్తారు, ఇంకోసారి పర్మిషన్ ఎవరు రానివ్వరు. పొరపాటున ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నారని తెలిసినా, ఇది ఎందుకు అంటున్నానంటే ఇట్స్ నాట్ అలౌడ్. ఇది రిక్రియేషనల్ ప్లేస్ కాదు, ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఏదో వచ్చేసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ కాదు. అంటే అంత పద్ధతిగా చూస్తారండి అక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉన్నారు కాబట్టి పద్ధతిగా ఉంటుంది ఆ ప్లేస్. నేను అనేది అది. పెళ్లి చేసుకోవాలనుకోండి, చేసుకోండి, యాక్సెప్ట్ చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, కావాలంటే సంబంధాలు చూస్తారు, భోజనాలు పెడతారు, చాలా గొప్పగా మంచి చీరలు అమ్ముతారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ మంచి ప్లేస్ అండి అది. వెళ్ళి రిలీఫ్, ఇట్లా మంచి రిలీఫ్ రావాలి, ఒక పండగ ఎంజాయ్ చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళండి, పండగ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి ప్లేస్లో పెళ్ళిళ్ళు వద్దంటారా? చిన్న పిల్లలు కూడా ఉన్నారండి అక్కడ.
Yeah. So I don't think all these allegations need any attention. But I am an Isha volunteer and I am a Sadhguru follower. He's my guru. As a Telugu girl, my parents were also scared in the beginning. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరికి అలవాటు లేదు ఇది. తెలీదు. ఈ జనరేషన్లో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి చూడటం కొత్త. బట్ నౌ ఆఫ్టర్ దట్ మై మామ్ వెంట్ అట్లీస్ట్ 3-4 times వితౌట్ మీ. నేను ఇక్కడ పని చేసుకుంటున్నప్పుడు నేను ఈషా మొన్న మెసేజ్ పెట్టాను, రమా షల్ ఐ గో టు ఈషా ఫౌండేషన్. ఐ సెడ్ యువర్ విష్, గో. మై మామ్ వెంట్ అండ్ వాలంటీర్డ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ సీక్రెట్గా మా అమ్మ అబ్బాయిలు చూసి మా అమ్మాయికి ఈ అబ్బాయి అయితే సూట్ అవుతుంది. సో ఇట్స్ సో ఓపెన్ దేర్ that mothers, if they really like some guy, they can openly talk about a marriage also. And I feel it that so foolish of these people who are making such allegations, because I observed myself. But again, they never encourage any unethical practices or illegal practices. They are very strict. బ్రహ్మచారులు కానీ స్వాములు కానీ మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారో ప్రతిదీ కనిపెట్టగలరండి. అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఆశ్రమంలో. అందుకే ఈజీగా తోకాడించుకోలేరు. అందుకే నాకు ఎప్పుడన్నా 4 months తర్వాత ఇంకా నేను ఉండలేను, నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాను. నన్ను ఏం బలవంతం పెట్టలేదే, నన్ను ఎవరూ ఆపలేదు. అలా అని తర్వాత నువ్వు ఇంక రావద్దు అనలేదు. నేను తర్వాత ఎన్నోసార్లు వెళ్ళాను. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళొచ్చు, వాలంటీరింగ్ చేయొచ్చు, టెంపుల్స్లో టైం స్పెండ్ చేయొచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఒక్కటే అండి, మంచి స్ప్రెడ్ చేయకపోతే కామ్గా నోరు మూసుకొని ఉండాలి, అంతేగాని చెడు స్ప్రెడ్ చేయకండి. నిజంగా వాళ్ళు ఎవరైనా చెడు చేస్తున్నారంటే ప్రూఫ్స్తో సహా వీడియోస్ పెట్టండి, స్టేటస్లు పెట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. అదే నేను ఫైనల్గా అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాలో అంటే సమ్ పీపుల్స్, అందరు కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలియదు. అండ్ తెలుసుకునేకి ట్రై కూడా చేయదు, ఓపిక లేదు. గాసిప్ కావాలి, వాళ్ళు వచ్చి ఆన్ స్క్రీన్ పైన వచ్చి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తమ్నైల్ కోసం. అట్లాంటి అంటే నేను ఆ వీడియోస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సద్గురు వల్ల నేను ఒక యోగా టీచర్గా చాలా ఎమోషనల్గా కూల్ డౌన్ అయ్యానండి. నాకు తెలుసు నేను అలాంటి వాటికి రియాక్ట్ అవ్వట్లేదు ఈ మధ్య. అగైన్ ద క్రెడిట్ గోస్ టు మై గురు. ఐ సీ హిమ్ యాజ్ అ గురు. I can call him, I'm his fan, I can call him anything. సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ ఉండగా లేని ఇంత మంచి పని చేస్తున్న పర్సన్కి నేను ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా నేను వెనకాడను. ఓ మంచి పని చేస్తున్న మనిషిని నేను మెచ్చుకుంటాను. అండ్ ఇంకోటి, ఒకవేళ నిజంగా రేపు ఏదన్నా, ఇప్పుడు అన్నారు మీరు ఆయన కూతురికి పెళ్లి చేశారు, ఆయన ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అనలేదండి. ఇప్పుడు వరకు ఎవరిని అనలేదు. నాకు చేసుకోవాలని లేకపోతే నేను ఆశ్రమంలో సెటిల్ అయితే నేను సద్గురు, నేను బ్రహ్మచారిని అవుతాను, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అన్నా కూడా అవునా అవుతావా అని అనరు. అంత ఈజీ కాదు ఒక బ్రహ్మచారి అవ్వటం. చాలా ఇయర్స్ వాలంటీరింగ్ చేసి మన బిహేవియర్ చూసి మన ఫ్యామిలీ హిస్టరీ అంతా కనుక్కొని వీళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ తరఫు నుంచి ప్రాబ్లం రాకూడదని అన్నీ అసెస్ చేసి ఎన్నో ఇంటర్వ్యూస్ అయితే తప్ప బ్రహ్మచారులను చేయరండి. అంత ఈజీ కాదు. సో ఈ సో కాల్డ్ ఈ థంబ్నెయిల్స్ కోసమనో ఫాలోవర్స్ కోసమనో నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసి చెయ్యాలనుకునే వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను, ఈషాకి వెళ్ళి యోగా చేయండి, కామ్ అవ్వండి. లైఫ్లో రియల్ ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారో అప్పుడు వస్తారు. పాకలాడకండి అనవసరంగా. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఫైనల్గా మనం ఇషా ఫౌండేషన్ గురించి అలిగేషన్ చేసే వాళ్ళందరికీ మేడం చెప్తుంది ఏంటంటే, మీరు జస్ట్ వెళ్ళి ఒక ఫ్యూ డేస్ ఉండి తెలుసుకొని వస్తే బెటర్. ఆశ్రమం ఎప్పుడు అదే అన్నది, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు సీ ద హోల్ ప్లేస్. ఎప్పుడు వెల్కమ్ చేశారు వాళ్ళు, డోర్స్ క్లోజ్ చేయలేదు ఎప్పుడు. అట్లా తెలుసుకొని వచ్చి ఇట్లా అంటే వేస్ట్ అలిగేషన్స్ కాకుండా ఒకవేళ తప్పు ఉంటే వెళ్ళేది చూపించండి. అది అంటే ఇప్పుడు మేడం చెప్తున్న దాన్ని బట్టి ఇషా ఫౌండేషన్ లో ఇంత బాగుందని నాకే వెళ్ళాలనిపిస్తుంది. డెఫినెట్ గా అండి, అసలు ఆ ప్లేస్ ఇట్స్ అ డ్రీమ్ ప్లేస్. అంతెందుకండి కిరణ్ బేడి గారు ట్వీట్ చేశారు, ఇంత జెన్యున్ ప్లేస్, ఇంత మంచి ప్లేస్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇట్స్ లైక్ అ హెవెన్ ఆన్ ఎర్త్, ఎవ్రీబడి మస్ట్ గో. ఇట్స్ అ స్పిరిచువల్ ప్లేస్, ఇట్స్ అ స్పిరిచువల్ ప్లేస్. దేర్ ఇస్ నో ప్లేస్ దేర్ ఫర్ రిలీజియస్ ఎక్విజిషన్స్ ఆర్ సెక్షువల్ ఎక్విజిషన్. ఏం లేదండి. ఇద్దరు అనుకోకుండా ఏదైనా గొడవ పడుతున్నా కూడా వీళ్ళు వాళ్ళని పంపించేస్తారు తప్ప ఎవరిని సపోర్ట్ చేయరు, ఒకరిని తక్కువ చేయరు. అండ్ సద్గురు ఎప్పుడు ఇదే మాట అంటారు, ఒకరిని ఎప్పుడు ఎక్కువగా చూడొద్దు, ఒకరిని తక్కువగా చూడొద్దు అంటారు. అంటే రేపు ఒకవేళ నిజంగా ఈషాలో ఏదైనా తప్పు జరిగిందని అన్నా నేను రెడీ టు సే సారీ అండి. నేను ఇప్పుడు ఆయన సద్గురు కదా అని ఎప్పుడు ఆయన గొప్ప అని అన్నాం.
అలా అని ఇప్పుడు ఆయన హేట్ చేసిన వాళ్ళందరినీ నేను లైఫ్ లాంగ్ హేట్ చేయను. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ సద్గురు. ఎవరిని ఈరోజు చేసిన పనుల వల్ల రేపు ట్రీట్ చేయొద్దు బ్యాడ్గా అంటారు ఆయన. ప్రతి మనిషిని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ట్రీట్ చేయి. యూ నెవర్ నో, మారుతారు, ప్రతి మనిషి మారుతారు. సో ఆ చాలా ప్రిన్సిపల్స్ ఆయన నేర్పించిన వాటి వల్ల నేను ఇంత లైఫ్ చాలా ప్రశాంతంగా లీడ్ చేస్తున్నాను. వరల్డ్లో నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఇలాంటి మనుషులు ఆయన క్రియేట్ చేస్తున్నారంటే మేమందరం ఆయనకు రుణపడి ఉన్నాం. అందుకే ఈరోజు నేను బయటకు వచ్చా మాట్లాడడానికి. అండ్ ఇంకొకటి యోగా గురించి, మీరు యోగా టీచర్ కదా, యోగా గురించి ఫ్యూ థింగ్స్ ఏమన్నా చెప్పగలరా? అంటే ఈషాలో యోగా గురించి అనే కాదు, యోగా చేస్తే బెనిఫిట్స్ బెస్ట్ అంటే. యా, ఫస్ట్ బెనిఫిట్ అండి, ఎంత కోపం వచ్చినా చాలా కామ్గా ఉంటారు. ఇది నా ప్రెసెంట్ ఎగ్జాంపుల్. నిన్న ఒక పర్సన్ సద్గురు, నా గురువుని తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అదే ఒక 10 ఏళ్ల క్రితం రమాన్ చూసుంటే ఎంత అగ్రెసివ్గానూ ఉండుండేదేమో, ఫిజికల్గా కొట్టేసేదేమో పోయి. ఎప్పుడైనా అబ్బాయిలు ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే రోడ్డు మీద కడితే కొట్టేసేదాన్ని. అంటే తప్పు చేస్తే కొట్టేదాన్ని అండి, ఆగేదాన్ని కాదు. నేను అంత రౌద్రంగా ఉండేదాన్ని. బట్ అది అవసరం లేదు. ఒక మనిషి తన ఎనర్జీస్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవచ్చు అనేది నాకు యోగా నేర్పించింది. అనారోగ్యాలు ఉన్నా కూడా ఒక మనిషి కాన్ఫిడెంట్గా ఎలా ఉండొచ్చు అనేది నేర్పింది. నేను చాలా మందిని చూశాను. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్గా ఒక పర్సన్ స్టామినా డెవలప్ అవుతుంది. అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పడిపోకుండా స్ట్రాంగ్గా నిలబడడం అనేది యోగా నేర్పిస్తుంది. సో నువ్వు అంత స్ట్రాంగ్ ఉంటే నలుగురు నీ చుట్టూతో వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు. నువ్వు యోగా గురించి మాట్లాడతావు. నేను యోగా గురించి గంటల తరబడైనా మాట్లాడగలను, ఎందుకంటే దాని బెనిఫిట్స్ అంత ఎక్కువ ఉన్నాయి. నేను రోజు యోగా చెయ్యందే నేను ఫుడ్ తినను, ఇది నేను చెప్తున్నాను. అంటే అంత అలవాటు అయిపోయింది నా బాడీకి. నేను వెయింగ్ మెషిన్ రోజు చూసుకోను, ఎందుకంటే నాకు ఏ మెషిన్ చెప్పక్కర్లా నా బరువు ఎంతో. పొద్దున్నే లేవగానే డాక్టర్ బిఎం హెగ్డే కార్డియాలజిస్ట్, ఆయన చెప్పినట్టు శరీరం యాక్టివ్గా ఉందా లేదా, మనసు పాజిటివ్ థాట్స్ ఇస్తున్నాయా లేదా, వావ్ ఈరోజు నేను రెడీ అనే ఒక మంచి ఎనర్జీతో నువ్వు లేచావు అంటే నువ్వు హెల్దీగా ఉన్నట్టే. దిస్ ఈజ్ హౌ యోగా కెన్ చేంజ్ అ పర్సన్. అండ్ చెడు చెయ్యాలి, ఎవరిదన్నా నాది తీసేసుకోవాలి, దోచుకోవాలి, ఈ ఆలోచనలు ఉన్న మనుషులు కూడా యోగా చేస్తే తగ్గుతుందండి. నేను ఈ పొలిటీషియన్స్కి లేదా ఈ సో కాల్డ్ ఈ మీడియా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి అందరినీ దూషించాలి అనుకునే వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తాను, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, చాలా ప్రశాంతంగా మారుతారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేంజ్ అయిపోండి, దాని తర్వాత ఒకరిని వేలెత్తి చూపించండి. మీరు చేంజ్ అవ్వకుండా పక్కన వాళ్ళందరూ మారాలి అంటే కష్టం. అదే యోగా అంటే యూనియన్. మీలో మీరు ముందు ఏకం అవ్వాలి, మీరేంటో తెలుసుకోవాలి, ప్రపంచానికి మీరు ఎలా ఉంటే ప్రపంచం బాగుంటుందో తెలుసుకోవాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుంది. That is why Indians gave yoga as a gift to this world, and I am blessed that I am a yoga teacher. I am blessed I got this opportunity to talk about yoga. చాలా సంతోషంగా భావిస్తున్నాను. సద్గురు గారి గురించి మాట్లాడడానికి నాకు ఎలాంటి అర్హత లేదండి. ఈషా ఫౌండేషన్కి నేను ఓన్లీ ఒక వాలంటీర్. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం స్వతహాగా ఒక మనిషిగా, ఒక శిష్యురాలిగా, ఒక గురువుని ఒకరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చి ఈరోజు నా అభిప్రాయం షేర్ చేసుకున్నాను. నేను కూడా ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వాళ్ళకి. అండ్ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. మై ప్లెజర్ అండి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు బీ ఆన్ రిఫ్లెక్షన్ ఛానల్. చాలా మంచి పనులు చేస్తున్నారు, నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ స్పీక్. థ్యాంక్ యూ సో మచ్.